హలో హాయ్ అండి. మనం ప్రస్తుతానికి దామరచర్ల మండలం ఈర్లపాలెం గ్రామంలో సామాజికవేత్త కొండా లక్ష్మణ్ గౌడ్ గారితో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అతను అడిగి తెలుసుకునేందుకు ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్. సార్, మీరు కాంగ్రెస్ పార్టీలో ఎప్పటి నుంచి చేస్తున్నారు? మీరు చేస్తున్న సేవా కార్యక్రమం ఈ ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? కాంగ్రెస్ పార్టీలో ఎలక్షన్ కంటే ముందు కొన్ని అనివార్య కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే ఎలక్షన్ కంటే ముందు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. తర్వాత ఊళ్ళో గ్రామంలో మనం నలుగురికి ఉపయోగపడుతూ నలుగురికి ఉపాధి చూపిస్తూ బతకాలనే ఉద్దేశంతో నేను చేసే ఏ కార్యక్రమమైనా అందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో కొన్ని సేవా కార్యక్రమాలు కూడా చేసినాం. ఈ సేవా కార్యక్రమాలు ఎక్కడ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ రాజకీయ నాయకులు చేయని విధంగా, అంటే గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఫ్రీ ఉంటాయి, ప్రజల ఆరోగ్యం గురించి పట్టించుకో రాజకీయమే కాకుండా ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి కానీ వాళ్ళు మన వంతు మన స్థాయిలో మన ఆలోచనలకు తగ్గట్టు మనం తీర్చాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలని మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలం వీర్లపాలెం గ్రామం కృష్ణపట్టి ఏరియా. ఇది తరచూ అనారోగ్యాలకు ఎక్కువ గురి కావడానికి ఆస్కారం ఉంటుంది. సీజనల్ వ్యాధులు, జ్వరాలు కానీ ఇటువంటి వ్యాధులు, కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అటువంటివి ఎక్కువ ఉండి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారనే ఉద్దేశంతో కొన్ని నాకున్న మిర్యాలగూడ బీసీ నాయకులుగా పనిచేసినాం, బీసీ సంఘంలో పనిచేసినాం, వివిధ పార్టీలలో పనిచేసిన చనువుతో, మీడియాలో పనిచేసిన చనువుతో హాస్పిటల్లో ప్రతి డాక్టర్ని కలిసి, ప్రైవేట్ డాక్టర్ని కూడా కలిసి ఆ హాస్పిటళ్ళల్లో మా ఊరి వరకు ఉచితంగా ఓపీ ఇవ్వాలని కోరడం జరిగింది. మా ఊరు మొత్తం దాదాపు 1433 రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో టోటల్గా అందరికీ మా ఊరి నుంచి ఎవరు వచ్చినా కానీ ఓపీ ఫ్రీ అనే సిస్టమ్ అనేది ఉండాలని వాళ్ళని కన్విన్స్ చేసి కొన్ని హాస్పిటళ్ళని కలిసి అన్ని రకాల విభాగాల హాస్పిటళ్ళకి వీర్లపాలెం గ్రామం నుంచి ఎవరు వచ్చినా ఓపీ ఫ్రీ ఉండాలి, మిగతా మెడిసిన్లో కానీ సర్జరీలో కానీ ల్యాబ్ టెస్టుల్లో కానీ ఫ్రీ ఉండే విధంగా హాస్పిటల్తో మాట్లాడి వాళ్ళతో చర్చించి నేను ఉచిత ఓపీ హెల్త్ కార్డు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఈ స్థానిక శాసనసభ్యులు బత్తూరు లక్ష్మారెడ్డి గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, సీనియర్ నాయకులు స్కైలాబ్ నాయక్ గారు, ఇంకా మండల నియోజకవర్గ నాయకులందరూ కలిసి వచ్చి ఊర్లో డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. కార్యక్రమం చేసి ఉచిత హెల్త్ క్యాంప్ కూడా పెట్టి భారీ ఎత్తున మేము ఏర్పాటు చేయడం జరిగింది కార్యక్రమం. దాని తర్వాతకి ఎవరికి ఇబ్బంది జరుగు విద్య, వైద్యం అనేది ముఖ్యం కాబట్టి చదువుకునే పిల్లలు ఎవరున్నా కూడా వారు చదువుకోవడానికి ఎవరికైనా ఇబ్బంది ఉన్న ఫీజు పరంగా కానీ, లేకపోతే దాని మెటీరియల్ పరంగా కానీ, ఎగ్జామ్ ఫీజుల పరంగా కానీ, ఏదైనా ఫీజులో రాయితీ పరంగా కానీ మన దగ్గరికి వస్తే వాళ్ళకి విద్యా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో స్థానిక స్కూళ్ళల్లో ఉన్న పిల్లలకు కానీ, గురుకుల పాఠశాలలో పోయే పిల్లలకు కానీ, ఇంకా ఎక్కడికైనా పోయే పిల్లలకు కానీ వారికి కొంత విద్యా భరోసా కింద సాయం చేయడం జరుగుతుంది. తర్వాత అలాగే పండుగలకి వినాయక చవితులు కానీ, సరే ఏదైనా ఉత్సవ కార్యక్రమాలలో విరిగా అన్నదానాలు చేయడం కానీ వాళ్ళ కోరిక మేరకు సరే ఇక్కడ ఉన్న అందరినీ కలుపుకోవాలనే ఉద్దేశంతో వినాయక చవితులకి, దుర్గా నవరాత్రులకి, ప్లస్ క్రిస్మస్కి కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా సేవ చేయడం జరుగుతుంది. దాని తర్వాతకి జనవరిలో ప్రతి ఆడబిడ్డకి అందుబాటులో ఉండాలి, మనకంటూ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత విధంగా లబ్ధి చేకూరేలా ఉండాలని చెప్పి వృద్ధులకి మా అమ్మమ్మ గారు చనిపోయిన రోజు సందర్భంగా పూర్తిగా అందరికీ చీరలు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఆడబిడ్డకి నా వంతు సాయంగా సంక్రాంతి కానుకని అందరికీ పట్టు చీరలు ఏర్పాటు చేయడం జరిగింది. అలా ఎవరికి ఏ ఆపద వచ్చినా ముందుంటూ సేవా కార్యక్రమాలు చేస్తూ మనం చనిపోయినా కానీ ఒక తరం గుర్తుంచుకునేలా పనిచేయాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమాలు తెలియజేస్తుంది సార్. ఓకే సార్, ఇది ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు, లేక మీకు ఏదైనా ఫౌండేషన్ ఉందా ఈ సేవ చేయడానికి గల కారణాలు ఏంటి? ఆదర్శం అంటే మనం పెరుగుతున్న విధానం, చూస్తున్న విధానం. నేను ఆల్రెడీ కలెక్టరేట్లో
ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్గా సమాచార శాఖలో పనిచేసిందండి. ఆ చేసిన క్రమంలో ఆ టైంలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోవడం, సరే అక్కడ మనం ఉన్న పరిస్థితుల్లో ఒక అంటే ఎన్నో వేల కోట్లు లక్షల కోట్లు సంపాదించిన లాంటి అంత పెద్ద కీర్తి గడించిన రాజశేఖర రెడ్డి లాంటి చనిపోయినప్పుడే అతను వెంట తీసుకుపోయింది ఏంటంటే ఒక పేరు మాత్రమే. సరే నేను ఇక్కడ ఉండి నేను నా ఫ్యామిలీ అంటూ ఎటువంటి ప్రజాసేవకి చేయడానికి, ప్రజల్లో ఐడెంటిఫికేషన్ ఉండడానికి, మనకంటూ ఒక గుర్తింపు లేని జీవితాన్ని ఎందుకు ఉండాలనే ఉద్దేశంతో బయటికి ఆ జాబ్లో చేయదలుచుకోలేదు. బయటకు వచ్చేటప్పుడు దానికి ఆర్థిక వనరులు కావాలి. బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తున్నారో అని అడుగుతుంటారు. ఒకళ్ళు నేను ఏదైనా సేవ చేయాలన్నా ఏదైనా చేయాలన్నా నాకు ఆర్థిక వనరులు కావాలి. మొదటగా నేను ఎక్కడా లేని విధంగా అంటే 2007 టైంలోనే ఈ దామర్చర్ల మండలంలో సరౌండింగ్ ఏరియాలో వాటర్ ప్లాంట్ లేనప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్, డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేసినాం. డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఒక 4 ఆటోలు తీసుకొని ట్రాన్స్పోర్ట్ చుట్టూ మండలంలోని చుట్టూ ఒక 15-20 గ్రామాలకి వాటర్ సప్లై నేనే చేసేటప్పుడు. సో అందరికీ ఏర్పాటు చేయడంతో ఒక 4 ఆటోలు కొనడం, ఒక 8 మంది డ్రైవర్లని, దాంట్లో హెల్పర్లని ఏర్పాటు చేయడం, అలా కొనసాగించడం. తర్వాత కేబుల్ రంగంలోకి, కేబుల్ టీవీ రంగంలోకి వచ్చినాం. కేబుల్ టీవీ రంగం బీసీ సంఘం డివిజన్ అధ్యక్షుడిగా పనిచేసినాం. ఆ టైంలోనే కేబుల్ టీవీ రంగంలోకి వెళ్ళి ఒక మనం నెట్వర్క్ అనేది ఏర్పాటు చేసి టోటల్గా నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలకి నెట్వర్క్ ఏర్పాటు చేసి మేము ఒక ఛానల్ ఏర్పాటు చేసి ఆ విధంగా ఆదాయ వనరులు సమకూర్చుకుంటూ మిగతా నేను బయట ఏ విధంగా ఏమైనా వనరులు ఆదాయ వనరులు సమకూర్చిన దాన్ని మా ఊరికి కొంత తక్కువ ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ ఈ ఊర్లో కేబుల్ టీవీ డిజిటల్ బాక్సులను కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అయితే నియోజకవర్గ వ్యాప్తంగా నేను వ్యాపారం చేసుకుంటున్నా, కొంత నా ఊరికి సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ ఊర్లో కేబుల్ డిజిటల్ బాక్సులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే వాటర్ 10 రూపాయలు అమ్మే టైంలో, 15 రూపాయలు అమ్మే టైంలో గతంలో ఆ టైంలో ఎక్కువ రేట్లు ఉండేవి. ఆ టైంలోనే నేను 2 రూపాయలు 3 రూపాయలు ఈ ఊరి వరకు అలా తక్కువ రేటుకే ఇచ్చుకుంటూ పోయేది, 5 రూపాయలు 6 రూపాయల లోపే. ఆ విధంగా చేస్తూ మేము వనరులు సమకూర్చుకుంటూ ఫౌండేషన్ అంటూ ఏర్పాటు చేయాలంటే ఈ ఆదాయ వనరులు ఈ సమకూర్చి ఈ విధంగా సమకూర్చినే నేను ఇన్కమ్ ట్యాక్స్ ప్రతి రూపాయి కూడా లెక్కగానే సరే మేము 2013 నుంచి నేను చేసే ఏ వ్యాపారంలోనైనా రిటర్న్స్ చూపించుకుంటూ నా ఖర్చు పెట్టుకుంటున్నాను. ఓకే సార్, మీరు కాంగ్రెస్కు రాకముందు ఏ పార్టీలో ఉన్నారు? అప్పుడు ఎలాంటి సేవలు చేశారు సార్ పార్టీకి కానీ ప్రజలకు కానీ? ప్రజలకైనా పార్టీకైనా, పార్టీలలో ఉన్నప్పుడు నేను రాజకీయాల్లోకి మొదట స్ట్రైట్గా రావడం అనేది అయితే చాలా తక్కువ. రాజకీయాల్లో పూర్తిగా ఓన్లీ ఎలక్షన్ టైంలోనే పాల్గొనేది. సరే నేను ఆ టైంలో ఆ ఎలక్షన్లో ఉన్నా లేకపోయినా కానీ ఈ సేవా కార్యక్రమాలు అనేవి మొదటి 2009 నుంచి నేను ఇక్కడికి జాబ్ మానేసి వచ్చిన కాడి నుంచి మిగతా అందరికీ యూత్కి కావాల్సిన ఏమైనా క్రీడా సామాగ్రి కావాలన్నా సమకూర్చేది, వాళ్ళకి ఏమన్నా టీషర్ట్లు కావాలన్నా, బ్యాట్లు కావాలన్నా, అటువంటి ఏమైనా కావాలన్నా సమకూర్చేది. ఈ వినాయక చవితిలో ఏమైనా ఉత్సవాలు చేసిన, యూత్ శ్రీకృష్ణాష్టమిలో చేసిన, అటువంటివి చేసినప్పుడు కూడా వాళ్ళకి సహకారం, నా వంతు సహకారం నేను అందించుకుంటూ వస్తుండేది. ఈ క్రమంలో గ్రామాలలో రాజకీయ వ్యవస్థ ఎలా తయారైందంటే సమర్థులు చదువుకోవడానికో ఉద్యోగాలకో వాళ్ళ పొట్టతిప్పలకను వెళ్ళిపోతుంటే అసమర్థులు రాజ్యం వెళ్ళే పరిస్థితి వచ్చింది. కనీసం 10వ తరగతి ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఇక్కడ ఊరిని శాసించే పరిస్థితి వచ్చింది. అంటే సెల్ ఫోన్లో నెంబర్లు ఫీడ్ చేసుకోరానే పరిస్థితుల్లో ఉన్నోళ్ళు కూడా ఊరిని శాసించే పరిస్థితుల్లో ఉన్న పరిస్థితిని చూసి, వాళ్ళు ఇళ్ల చుట్టూ జనాలు తిప్పుకునే పరిస్థితిని చూసి నాకు ఖచ్చితంగా దీంట్లో రాజకీయంలో ఈ వ్యవస్థ అనేది పోగొట్టాలి. ఈ వ్యవస్థ అనేది పోగొట్టాలంటే ఒక చైతన్యం రావాలంటే, మనం వాళ్ళని చైతన్యపరచాలంటే ముందు చైతన్యపరచడానికి మనం గెలిచినప్పుడు చెప్తే ఉండేదానికి, ఓడిన మామూలుగా విషయంలో చెప్పేదానికి తేడా ఉంటుంది. గెలిచినోడు చెప్పినప్పుడు ఖచ్చితంగా వింటారు. కాబట్టి ఏదో ఒక స్థాయిలో, గ్రామ స్థాయిలో ఒకటి మనం ఏదన్నా పోటీ చేసి విజయం సాధించి ఈ ఊరు మార్పుకి కృషి చేద్దామని చూస్తున్నాను. ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజలు లక్ష్మణ్ గౌడ్ గారు పార్టీని అడ్డం పెట్టుకొని సేవ చేస్తున్నాడు, నిజంగా సేవ చేయాలనుకుంటే పార్టీతో పని ఏంటి అంటున్నారు సార్. వీళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈరోజు నేను 41 రోజులు స్వాములకి కార్తీక మాసంలో భోజనాలు పెట్టించండి. సరే అంటే నాకు ఆ ఉద్దేశం ఏంటంటే ఆ భగవంతుడు ఆ విధంగా సమకూర్చిండు, ఆ విధానం ఎందుకని దాంట్లో నేను ఈ పార్టీ అంటే దాంట్లో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉండొచ్చు, ఇతర పార్టీల వాళ్ళు ఉండొచ్చు, ఏ కులమైన ఉండొచ్చు, ఏ మతమైన ఉండొచ్చు. ప్రత్యేకంగా నేను ఏ సేవ చేసినా, ఏ విధానం చేసినా నన్ను ఇక్కడ
కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ కంటే కూడా అన్ని రకాల పార్టీ వాళ్ళు అందరూ మనవాడు అనుకునేటోళ్ళే కానీ నన్ను ప్రత్యేకంగా పలాని పార్టీని అడ్డం పెట్టుకొని చేస్తున్నారు. పార్టీ నాకు ఒక ప్లాట్ఫామ్ ఓన్లీ. పార్టీ ఉన్నది కానీ పార్టీలకు అతీతంగా నన్ను చూస్తారు. నాకు నాకు ఆ కులాన్నో మతాన్నో నాకు దీన్ని ఆపాదించరు నన్ను. అది ఓకే సార్, ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు కూడా ఎమ్మెల్యే కాకముందు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిండు. గెలిచిన తర్వాత అందరిని మరిచిండు. రేపు లక్ష్మణ్ గౌడ్ కూడా అదే పరిస్థితి అవుతుంది ఏమో గెలిస్తే అనే కోణంలో ఆలోచిస్తున్నారు సార్ స్థానిక ప్రజలు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు అంటే వాస్తవం అలా అనుకోవడంలో తప్పలేదు. ఇప్పటి వరకు ఉన్న రాజకీయ నాయకుల్ని చూసి చూసి ఇసిగిపోయి జనాలు ఆ విధంగా అనుకోవచ్చు. కానీ మరి నేను చేసేది ఎలాగ ఉన్నాయంటే ఈ సేవలన్నీ కూడా లాంగ్ స్టాండర్డ్, అంటే ఆచరణ సాధ్యమైనవి. ఇప్పుడు నేను హెల్త్కి సంబంధించి చేసింది అది లాంగ్ స్టాండింగ్. ఇది ఇంకా పోటీపడి హాస్పిటళ్ళు, సార్ మీరు ఒక మంచి పని చేస్తారు, కొత్తగా హాస్పిటల్ పడ్డాయి కూడా ఇప్పుడు సార్ మీ కార్డులలో మాది కూడా జాయిన్ చేయండి, మేము ఆ ఫెసిలిటీ కల్పిస్తాం అని వాళ్ళే ముందుకు వస్తారు. సరే, నా వల్ల నేను సొంతగా నేను ఒక్కడనే లక్షలు ఖర్చు పెట్టి నేను ఖర్చు చేసింది కాదు ఇది. సేమ్ ఏంటంటే నా వంతు వాళ్ళకి ఒక వ్యక్తికి 400 రూపాయలు అంటే ఒక కుటుంబానికి 2000 రూపాయలు అన్నట్టు. సంవత్సరంలో ఒక్కసారి ఒక హాస్పిటల్కి పోయినా వాళ్ళకి 2000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. ఒక్క టర్మ్లో ఒక ఫ్యామిలీకి కనీసం ఓన్లీ ఓపీ ద్వారా సంవత్సరంలో ఒక్కసారి పోయినా కానీ 2000 రూపాయలు లబ్ధి చేకూరుతుంది. అలా నేను ఒక్కడనే బేర్ చేయాలంటే దాదాపు 30 లక్షలు ఖర్చు వస్తుంది సంవత్సరానికి ఈ ఇలకేయాలంటే. నాకున్న సర్కిల్కి అందరిని కలుపుకపోతున్నా కాబట్టి అందరూ కూడా మంచి ఉద్దేశంతో అడుగుతున్నట్టు. ఒకరికి సాయం చేయాలంటే నేను 1 లక్ష రూపాయలు ఇవ్వాలంటే నేను ఒక్కరిని కష్టపడాలి. కానీ 100 మందిని కలిసి చేసినప్పుడు ఏం జరుగుతుంది, టీం వర్క్లో 1000 రూపాయలు ఇస్తే సరిపోతుంది తల. అలా నేను ఇక్కడ యూత్ను కూడా అలా మౌల్డ్ చేస్తున్నా. టోటల్గా ఒక 100 మందితో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఏదైనా ఫౌండేషన్ లాంటిది ఏర్పాటు చేసి తలా ఇంత వేసుకొనైనా మొత్తం అన్ని రకాలుగా ఒక ప్రజాసేవలో ఎవరికి ఏ రోజు ఏ ఇబ్బంది వస్తుందో తెలియదు. అంతా ఒకళ్ళని వ్యవస్థ భరించడం వేరు, వ్యక్తి భరించడం వేరు. కాబట్టి దాన్ని కూడా దీర్ఘకాలిక ఆలోచన చేసి దాన్ని కొనసాగించడం కోసం నా వంతు ప్రయత్నిస్తా అనే ధోరణిలోనే నేను ముందుకెళ్తున్నాను. ఓకే సార్, దామర్చర్ల ఏరియా మొత్తం కూడా ఎడారి ప్రాంతం, ఇక్కడ ఎలాంటి వనరులు లేవు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు మీరు ఎలాంటి ఉపాధి కల్పిస్తుంది? మొదటి నుంచి కూడా దామర్చర్ల ఏరియాలో నిరుద్యోగం అంటే పరిశ్రమలు ఉన్నాయి, దాంట్లో స్థానికులకి ఇవ్వకపోవడం అనేది ఇబ్బంది. ఇక్కడ వనరులు ఉన్నాయి, ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి, కానీ ఇక్కడ స్థానికులకి ఇవ్వకపోవడం అనేది విచారకరం. దానికోసం మేము ఇక్కడ థర్మల్ ప్లాంట్ యాదాద్రి థర్మల్ ప్లాంట్ పెట్టిర్రు. యాదాద్రి థర్మల్ ప్లాంట్లో మాకు ప్రజాప్రాయ సేకరణలో మాకు అప్పుడు 2015-16 టైంలో ప్రజాప్రాయ సేకరణ ఇక్కడ పెట్టినప్పుడు అప్పుడు ఆర్డీఓ కానీ అప్పుడు అధికారులు కానీ అప్పుడు ఆర్డీఓ కిషన్ రావు అనండి ఇక్కడ ఆయనని మేము కోరడం జరిగింది. ఏంటంటే ఇక్కడ మీరు పెడుతుర్రు, మీరు ల్యాండ్ లూజర్స్కి అంటే భూములు కోల్పోయిన వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాము అని చెప్తుర్రు, మీకు అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్తుర్రు. మరి భూముల మీద ఆధారపడి పనిచేసే కూలీల పరిస్థితి ఏంది? వాటి మీద ఆధారపడి పశువుల్ని మేకల్ని మేపుకునే వాళ్ళ గొర్రెల కాపురాల పరిస్థితి ఏంది? మిగతా అందరికి కూడా మాకు ఉద్యోగ భరోసా కావాలన్న టైంలో అప్పుడున్న అధికారులు ఏమని చెప్పారంటే, వీడియో రికార్డు కూడా చేశారు. అప్పుడు పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఉపాధి చూపిస్తాము, ఉపాధి చూపించని ఏడల రేషన్ కార్డు వైజ్గా ఒక 5 లక్షలు పరిహారం అన్న చెల్లిస్తాము అని మనకు హామీ ఇచ్చింది. సరే, ఇన్ని రోజులు ప్లాంటు కన్స్ట్రక్షనే నడుస్తుంది, ఇప్పుడు యూనిట్ వైజ్గా ఓపెన్ చేస్తున్నారు కాబట్టి మేము ఇప్పుడు కూడా స్థానిక ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పట్లో మనకి ఈ విధంగా హామీ ఇవ్వడం జరిగింది, దానికి మీరు ముందుండాలని చెప్పడం జరిగింది. ఎమ్మెల్సీ గారు కూడా నా వంతు నేను కృషి చేసి వాళ్ళ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. తర్వాత ఇక్కడ సబ్ కలెక్టర్ గారిని కలవడం జరిగింది, కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సిఈ గారిని కలవడం జరిగింది. వాళ్ళు ఆ ప్రయత్నాలు అనేవి చేస్తున్నాం. ఆ ప్రయత్నాలలో దాదాపు సక్సెస్ అయితేనే అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ స్థానికేతరులను ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా వేరే రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి పనులు చేస్తారు. వాటిని కూడా గుర్తించి మనకు అవసరమైన ఫస్ట్ ఇక్కడ స్థానికులకు ఇచ్చిన తర్వాతనే అక్కడికి ఇవ్వాలనే నినాదంతో ముందుకెళ్తున్నాం. ఓకే సార్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వర్గపోరు నడుస్తుందని తెలుస్తుంది సార్. ఈ వర్గపోరులో మీరు ఒక బీసీ బిడ్డ ఏ విధంగా నిలదొక్కుకోగలుగుతారు? అంటే కాంగ్రెస్ పార్టీ ఈరోజు దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాల నుంచి ఉన్నప్పుడు సరే వస్తుంటారు, కొత్త వాళ్ళు వస్తుంటారు, పాత వాళ్ళు వస్తుంటారు. ఆ విధంగా ఎవరికి వారు వర్గాలు ఉండడం సహజమే. ఎక్కడైనా కుటుంబంలోనే వర్గాలు ఉంటుంటాయి, ఇద్దరు అన్నదమ్ములు ఉన్న కాడనే పడిన పరిస్థితి. కానీ అల్టిమేట్గా ఎవరైనా ఇతరులు మా జోలికి వచ్చినప్పుడు మేమందరం కలిసికట్టుగానే పనిచేస్తాం. కలిసికట్టుగా పనిచేయడంతో పాటు ఇప్పుడు ఆ వర్గాలు అనేవి
ఆ ఎలక్షన్లో చివరికి మాత్రం కాంగ్రెస్ పార్టీకే వెళ్తుంది ఆ ఓటింగ్ అనేది. సార్ బీసీ వర్గీకరణ పైన మీ అభిప్రాయం ఏంటి? సరే, ఇది ఇప్పటిదాకా బీసీలు అందరం కూడా జెండాలు మోసే కార్యకర్తలుగానే ఉంటున్నాం అని చెప్పి గతంలో నేను బీసీ సంఘాలలో పనిచేసినప్పుడు కానీ సరే మొత్తానికి కూడా కార్యకర్తలుగానే ఉంటున్నాం, జెండాలు మోసే కూలీలుగానే ఉంటున్నాం. మనకంటూ రాజ్యాధికారం రావాలంటే జనాభా ప్రకారం మనమెంతో మనకంత అనే నినాదంతో మేము చాలా పోరాటాలు చేసినాం. దానికి కాంగ్రెస్ పార్టీ అనేది ముందుకొచ్చి 42% ఇవ్వడం చాలా సంతోషకరం. అది దేశంలోనే అది చారిత్రాత్మకమైన నిర్ణయం 42%. దాన్ని మనం సాధించుకోవడంలో కాంగ్రెస్ పార్టీ 100% ఇక్కడ మొత్తం అసెంబ్లీలో పాస్ చేయడం కానీ, గవర్నర్కి పంపించడం కానీ తన కృషి తను చేస్తుంది. దీన్ని సూచనగా తీసుకొని కేంద్రం కూడా కులగణన జనగణన అనేది పెట్టడం జరుగుతుంది. సరే, సాధ్యమైనంత వరకు సాధించాలని, అది రావాలని కాంక్షిస్తున్నాం. ఓకే సార్, ఇక్కడున్న స్థానిక ప్రజలు బీసీ వర్గీకరణ 42% మనకు స్థానిక సంస్థలలో కాకుండా చట్టసభల్లో కూడా మనకు అవకాశం కల్పించితే బాగుంటుందని చెప్పి కొంతమంది వాదన సార్. కొంతమంది కాదు సార్, బీసీలు అనేవాళ్ళు ప్రతి చోట ఇప్పుడు స్థానిక సంస్థల్లో ఉంటే సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల వరకే ఉంటున్నాం. కానీ అది చట్టసభల్లో ఉంటే మనమే చట్టాలు చేసే వాళ్ళం అవుతాం. 42% అంటే ఇప్పుడు 119 మందిలో దాదాపు మనం మెజార్టీ దగ్గరికి వస్తున్నాం కాబట్టి, మెజార్టీగా ఉంటాం కాబట్టి 42% మనం ఎస్సీ, ఎస్టీ, బీసీలను కలిస్తే మనమే రాజ్యాధికారం దక్కించుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ విధానంలోనే మనం ముందుకు పోవాలి. జనాభా ఉంది కాబట్టి మనం అడిగే హక్కులో మనకి చట్టబద్ధత ఉంది, మనం అడిగే కోరికలో న్యాయం ఉంది కాబట్టి దాన్ని సాధించుకోవాలి. ఇప్పుడు కాకపోయినా ఇంకా కొన్నాళ్ళకు పోయినా కానీ ఖచ్చితంగా చట్టసభలో రావడానికి ప్రయత్నించాలి మనం. ఓకే సార్, మీ విలేజ్కి సంబంధించి ఇక్కడ మాజీ సర్పంచ్ చాలా వరకు అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది అంటున్నారు సార్. ఈ సీసీ రోడ్ల విషయంలో కూడా అది ఎక్కడ జరిగింది, వాస్తవం అంటారు? అవి అటువంటి ఏమైనా ఉంటే దానికి తగ్గ ఆధారాలు, ప్రూఫ్లు ఉంటే దాన్ని చట్ట పరిధిలో ఉంటుంది, చట్టం చూసుకుంటుంది. అదేంటంటే మనం పూర్తిగా ఆధారాలు లేకుండా ఎటువంటి ఎవరిపైన తప్పుడు ఆరోపణలు చేయకూడదు. దాన్ని అవకాశం ఎవరైనా దాని అలిగేషన్, దాని మీద అవినీతి ఆధారాలు చూపిస్తే చట్టం తన పని తను చేసుకుంటుంది. ఓకే సార్, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఈ మారుమూల గ్రామంలో ఏ విధంగా నడుస్తుంది, ఎన్ని అమలైనవి? ఈ 6 గ్యారంటీలు సంతోషకరంగా జనాలలో పోయే పథకాలని ముంగలు అమలు చేసారు. ఒకటి, మహిళలకి ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేసి మహిళలందరి గుండెల్లో నిండిండు రేవంత్ రెడ్డి. అలాగే మనకి ఉచిత కరెంటు, ఒకప్పుడు ఉచిత కరెంటు లేక నెలగాగానే డబ్బులు ఆ టయానికి వాళ్ళు వచ్చి కట్ చేయడం, అటువంటి బాధలు లేకుండా ఈరోజు సంతోషంగా ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ సంతోషంగా ఉండడానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి. కాబట్టి మీరు ఆ ఉచిత పథకాలలో 6 కూడా రైతులకు రుణమాఫీ కానీ, రైతు భరోసా కల్పించి వాళ్ళకి ఒకేసారి 9 రోజుల్లోనే అందరికి కూడా వేయడం జరిగింది. మొత్తం ఈ పథకాలన్నీ ఇంకా చెప్పిన పథకాలే కాదు, ఇంకా చెప్పని పథకాలు కూడా ఇంకా ఎన్నో అమలు చేస్తారు. ఉన్నది 18 నెలల్లోనే ఎన్ని చేసిండ్రు, ఇంకా 5 సంవత్సరాల కాలం ఉంది. 5 సంవత్సరాలలో కూడా చెప్పినవి అన్నీ చేస్తారు, చెప్పనివి కూడా ఇంకా చేస్తారు. మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు కూడా, 10 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంటుంది. ఓకే సార్, ఇక్కడ ఉన్న ప్రజలు చాలా అసంతృప్తిగా ఉన్నారు సార్. ఎందుకంటే రుణమాఫీ కాలేదు చాలామందికి, రైతు బంధు కూడా పడలేదు అంటున్నారు. ఇక్కడ కంపెనీలలో ఉద్యోగ అవకాశాలు లేవు అంటున్నారు సార్. వాళ్ళందరికీ మీరు ఏం చెప్తారు ఈ ప్రజలకి? ప్రతి ఒక్కరికి ఈ గ్రామం తరపున ఈ గ్రామంలో ప్రతి ఒక్క కుటుంబానికి ఉపాధి భరోసా దొరకడానికి ఉపాధి భరోసా కల్పించడానికి నా వంతు ఖచ్చితంగా దాన్ని గవర్నమెంట్ వరకు పూర్తిగా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహకారంతో ముందుకు తీసుకెళ్తా. ఖచ్చితంగా వీర్లాపాలెం గ్రామానికి ఖచ్చితంగా ప్రతి కుటుంబానికి ఉపాధి భరోసా కల్పిస్తానని మాటిస్తున్నాను. ఓకే సార్, ఈ కాంగ్రెస్ అంటే మీ పార్టీలో జెండా మోసిన వాళ్ళను పక్కన పెట్టి పార్టీలు మారొచ్చిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నారు ఇక్కడ స్థానిక సభ్యులు అంటున్నారు సార్, ప్రజలు అంటున్నారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సమర్థులని ఎక్కడున్నా గుర్తించాలి. అది పార్టీలు, రాజకీయాలు కంటే అభివృద్ధి ఎలా ముందుకెళ్ళాలి, జనాకర్షణ ఎలా ఉంది, ఆ పరిస్థితిని బట్టి రాజకీయ నిర్ణయాలు అనేవి ఉంటాయి. పార్టీని బతికించుకోవడం
కార్యకర్తలు ఎంత కష్టపడ్డారో ఆ కార్యకర్తలని ప్రతి ఒక్కరు గుర్తించాలి. ఏ కార్యకర్త అయినా కోరుకునేది ఏంటంటే మనకి ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా, కళ్యాణ లక్ష్మి వచ్చిందా అనేది ఎవరికైనా ఇస్తాం. అది ఏ పార్టీకైనా, పార్టీలకు అతీతంగా సాగే పథకాలు ఈ గవర్నమెంట్ పాలసీ. సరే, ప్రతి కార్యకర్త ఏం కోరుకుంటాడంటే నాకు ఏ విధమైన గుర్తింపు దక్కింది, నాకు అనేది ఆ గుర్తింపు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇస్తారండి. సరే, ఒక 100 మంది ఉంటే ఒక దాంట్లో ఒక 10 మంది ఏదైనా పదవులు ఆశించవచ్చు, లేకపోతే ఇంకేదైనా ఆశించవచ్చు. ఆ 10 మందిలో కూడా వాళ్ళని కన్విన్స్ చేసి ఈసారికి వీళ్ళకి ఇస్తున్నాం అనే గుర్తింపు ఇచ్చి వీళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు అనేది వాళ్ళకి సమాధానం చెప్పుకొని వాళ్ళని సముదాయించి ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క నాయకుడికి ఉంటుంది. సరే, కొత్తగా వచ్చిండ్రా పాతగా వచ్చిర్రా అంటే ఆడ మనుగడలో ఆడ ఉన్న క్రమంలో అక్కడ అతనికి గెలుపు అవకాశాలు పార్టీకి అతనికి అవసరం ఉందా, అతని అవసరం పార్టీకి ఉందా, పార్టీ అవసరం అతనికి ఉందా చూసి పార్టీ మొత్తం కదా చివరిగా డెసిషన్ ఏంటంటే పార్టీ గెలవడం ముఖ్యం. పార్టీ గెలవడం కోసం కొన్ని నిర్ణయాలు ఒక్కొక్క చోట జరుగుతుంటాయి, అన్ని చోట్ల జరగవు. కొన్ని నిర్ణయాలు సమర్థుల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం వస్తుంది. ఓకే సార్, ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి? మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడానికి అంటే 10 సంవత్సరాలలో పథకాలే కానీ సొంత బ్రాండ్ అనేది ఏర్పాటు చేసుకోకపోవడం, కింది స్థాయి కార్యకర్తలను పూర్తిగా సెకండ్ క్యాడర్ నాయకులు నియంతలుగా వ్యవహరించి వాళ్ళే బాసుల్లాగా చేసి మిగతా వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం, పథకాలని జనాల్లోకి పోకపోవడం, పథకాలు అమలు చేయకపోవడం, ఆ 10 సంవత్సరాల పీరియడ్లో ఒక ఇల్లు ఇవ్వకపోవడం, ఆ ఇస్తున్నవన్న లిస్టులలో వాళ్ళకి నచ్చిన పేర్లు ఆల్రెడీ 2 అంతస్తులు ఉన్నాయి, ఇండ్లు ఉన్న వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టుకోవడం, నిజమైన కార్యకర్తలకు కూడా అక్కడ ఇబ్బంది జరిగి చాలామంది టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ మొత్తం కానీ ప్రజలే కానీ తీవ్ర వ్యతిరేకతతో ఓడిపోవాల్సి వచ్చింది. సార్, ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు మద్యానికి బానిసలు అవుతున్నారు సార్. చాలామంది మా దృష్టికి తీసుకొచ్చిన సమస్య. దీనిపైన మీరు ఒక యువ నాయకులు, వాళ్ళకు ఎలాంటి చట్టాలు వస్తే న్యాయం జరుగుతుంది అంటారు? దీని నిర్మూలన కోసం మీరు ఎలాంటి కృషి చేస్తారు సార్? ఒకటి, యువత ఈరోజు ఎక్కువ శాతం మద్యానికి బానిస కావడం. ఇక్కడ డ్రగ్స్ అనేది అంటే మా దానికి ఇంకా అటువంటి సంస్కృతి రాలేదు. డ్రగ్స్ లేదా మద్యానికి అలవాటు పడడానికి వాళ్ళు ఉపాధి దొరకక బయట ఎవరన్నా ఉన్న వాళ్ళ నుండి అందరినీ పిలిచి కూడా ఒక చట్టాలపై అవగాహన అనేది ఏర్పాటు చేస్తున్నాం. త్వరలో ఒక అవగాహన కార్యక్రమం కూడా ఏర్పాటు చేస్తున్నాం పోలీసు వారితో. చట్టాలపై అవగాహన, మద్యం, డ్రగ్స్ సంబంధించి ఒక అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేద్దామని చెప్పి పోలీసులు కూడా నన్ను కోరడం జరిగింది. సరే, దాని మీద కూడా ఒక అవగాహన కార్యక్రమం పెట్టి క్రమేపీ అందరిని కూడా యువత అంతా కూడా టోటల్గా కూడా ఇక్కడ మద్యం పూర్తిగా క్రమేపీ దాన్ని తగ్గించే విధంగా, దాన్ని పూర్తిగా నిషేధించే విధంగా మేము ముందుకెళ్తాం. ఓకే సార్, అట్లనే ఫోన్ బెట్టింగ్ల ద్వారా కూడా తెలిసిన వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. ఇట్లా కూడా ఎంతోమంది కుటుంబాలు ఆగమైన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి కూడా ఎలాంటి అవగాహన కల్పిస్తారు ఇక్కడున్న యువతకి? సరే, చట్టాలపై అవగాహనతో పాటు సైబర్ క్రైమ్ల మీద కూడా ఆ రోజు అవగాహన కల్పిస్తామని చెప్పారు. సైబర్ క్రైమ్లు ఏంటంటే ఫస్ట్ ఈ యాప్లలో వచ్చి సార్ మీరు కొంత ఇన్వెస్ట్ చేస్తే మీకు డైలీ ఇంత ఇన్కమ్ వస్తుంది అనే కొత్త యాప్లు వచ్చినాయి ఇక్కడికి. అటువంటి యాప్ల జోలికి ఎవరు పోవద్దని చెప్పి పోలీసు వారితో కూడా సూచనలు ఇప్పిస్తున్నాం. వాళ్ళని కూడా దాని నుంచి దారి మళ్ళించే అవకాశం ఉంది. అప్పుడే మొత్తం కార్యక్రమం పెట్టి సార్, అంటే ధరణి ద్వారా ఇక్కడ భూములు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సార్. ఈ విలేజ్లో కూడా ఉన్నారు, మా దృష్టికి వచ్చింది సార్. ఈ భూభారతి ద్వారా వాళ్ళకి ఎలాంటి న్యాయం చేయబోతున్నారు మీ ప్రభుత్వం? భూభారతి చట్టంలో మొత్తం ప్రతి ఒక్కరిని భూమి మీద ఉన్న వాళ్ళని, భూమిలో కబ్జాలో ఉన్న వాళ్ళని, గత కొన్ని సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న వాళ్ళని మొత్తం దరఖాస్తు చేసుకున్నారు భూభారతి చట్టంతో దాదాపు 100% అందరికీ న్యాయం జరుగుతుంది. ఎందుకంటే సైట్లో ఎవరుండ్రు, ఆ పట్టాలో అటువంటి ఏమైనా మిస్టేక్లు ఉన్నా కూడా అసలు ఏ విధంగా వచ్చింది, ఏ విధంగా వీళ్ళు కొన్నారు అనేది మొత్తం కాగితాలు అనేది ప్రూఫ్లు చూసి ఎవరిది వాళ్ళకి సెట్ చేస్తారు. దాదాపుగా ఈ 2-3 నెలల్లో మొత్తం కూడా క్లియర్ అయిపోతాయండి అన్నీ. సార్, కేంద్రం జమిలీ ఎన్నికలు అంటుంది సార్. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? జమిలీ ఎన్నికలు అంటే ఇప్పట్లో అయితే కష్టం అండి. జమిలీ ఎన్నికలు రావాలంటే అది కొన్ని రాష్ట్రాలకి ఇప్పుడు వచ్చే సంవత్సరం కొన్ని మిగతా రాష్ట్రాలకు కూడా ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సరే దీన్ని పాస్ చేస్తే లాస్ట్ 2027-28 టైంలో ఏమన్నా బిల్ పాస్ చేసుకుంటే అప్పుడు తర్వాతకి ఏమన్నా అవసరం. ఇప్పట్లో అయితే జమిలీ ఎన్నికలు పెట్టే ప్రపోజల్ అయితే కనపడట్లేదండి. ఓకే సార్, ఇక్కడ మహిళల పైన చాలా చూస్తున్నాం సార్. ఇక్కడ అఘాయిత్యాలు చాలా జరుగుతున్నాయి. భర్తలు చంపడం, భర్తలు భార్యలు చంపడం, ఇవన్నీ వస్తున్నాయి. ఎట్లా మహిళలలో చైతన్యం రావాలంటే ఎలాంటి చట్టాలు రావాలి? ఎలాంటి ప్రభుత్వ నాయకులు మారాలా? పోలీసు వ్యవస్థ మారితే బాగుంటుందా? మన ఆలోచన విధానం మారాలి సార్. ఫస్ట్ చుట్టూ జరిగే పరిస్థితుల్ని వాళ్ళకి అవగాహన కల్పించే పరిస్థితి రావాలి. వాళ్ళు వివాహేతర సంబంధాలతో అటువంటివి పెట్టుకుంటే వచ్చే నష్టాలు వివరించగలగాలి.
ఇక్కడ ఆల్రెడీ సంఘాలు సంఘబంధాలు ఉన్నాయి కాబట్టి అటువంటి గ్రూపుల్ని ఒక మీటింగ్ లాంటిది ఈ స్త్రీలకు సంబంధించి కానీ మహిళా సంఘాలకు సంబంధించి కానీ పెట్టి మిగతా అందరిని కూడా ఒక అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క మహిళలో కానీ పురుషుల్లో కానీ స్త్రీల పట్ల మనం ఎలా ఉండాలి, సరే ప్లస్ మహిళలు ఏ విధంగా ఉండాలనేది, సరే వాళ్ళు దారి తప్పితే ఒకవేళ పురుషుడు కానీ స్త్రీ కానీ ఎవరైనా వివాహేతర సంబంధాలకు అలవాటు పడి ఇటువంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి వాటి వల్ల వచ్చే నష్టాలను వాళ్ళకి వివరించి వాళ్ళని మార్చి చైతన్యపరిచే విధంగా కొన్ని అవేర్నెస్ మీటింగ్లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే సార్, విద్యా వైద్యం గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వంకి ఎలాంటి మార్పులు తీసుకొచ్చింది సార్ విద్యా వైద్యం పైన? పూర్తిగా అండి. ఒకప్పుడు విద్యార్థులు స్కూళ్ళలోకి పోయిన తర్వాత 2-3 నెలలకు కూడా బుక్స్ కానీ స్కూల్ వస్త్రాలు కానీ ఏం రావడానికి, యూనిఫామ్లు రావడానికి టైం పట్టేది. ఇప్పుడు బుక్స్ ఆల్రెడీ స్కూల్ తెరిచే రోజుకే బుక్స్ స్కూళ్ళల్లో ఉండే పరిస్థితి. ప్రతి ఒక్కరికి విద్య దాని తగ్గట్టు అవేర్నెస్ కానీ స్కూళ్ళలో టీచర్ల మొత్తం బడిబాట కార్యక్రమం కనుక పెట్టి వాళ్ళు అవేర్నెస్ తీసుకురావడం కానీ స్ట్రెంత్ పెంచడంలో కానీ మంచిగా చైతన్యం కల్పించదండి గవర్నమెంట్. ఓకే సార్, ఇక్కడ ఎమ్మెల్సీగా శంకర్ నాయక్ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది సార్, మీరు ఏ విధంగా చూస్తారు? ఆయన గత 25 ఏళ్ల నుంచి ఆడ సమస్య ఎవరిదన్నా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా ఎవరి సమస్య అయినా కానీ అతని దగ్గరుండి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి జనాల్లో తిరిగిన జననాయకుడు అండి శంకర్ నాయక్ గారు. శంకర్ నాయక్ గారు గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ కూడా ఆశించారు. ఆ పరిణామ క్రమంలో సామాజిక సేవా కార్యక్రమాలు చేసిండు. సరే పార్టీలో అవకాశం ఉంది, గెలిచే అవకాశం ఉంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం సరే మంచి అవకాశం కల్పిస్తా అని చెప్పి శంకర్ నాయక్ గారిని జానారెడ్డి గారు కనుక హామీ ఇవ్వడంతో ఆ రోజు ఆయన సహకరించడం జరిగింది. దానికి తగ్గట్టు గుర్తింపు ఆయన బాగా కష్టపడి ఎమ్మెల్యే గారిని కూడా భారీ మెజార్టీతో గెలిపించడం, తర్వాతకి ఆయనకు పార్టీకి 25 ఏళ్ల నుంచి పార్టీ కృషి చేస్తూ ఎంపీపీగా, జెడ్పీటీసీగా, మండల పార్టీ అధ్యక్షుడిగా ప్లస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఒక 6 సంవత్సరాల నుంచి జిల్లా పార్టీ కూడా ఎనలేని సేవలు చేసిండు. ఉప ఎన్నికల్లో కూడా రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికల్లో కానీ, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉప ఎన్నికల్లో కానీ చాలా కష్టపడి పార్టీకి సేవలు అందించిన తగిన గుర్తింపు జరిగింది. సామాన్య కార్యకర్త నుంచి ఎమ్మెల్సీ స్థాయికి పోయిండ్రు. ఇది ఆయనను ఆదర్శంగా తీసుకొని మిగతా కార్యకర్తలందరూ కూడా మాలాంటి వాళ్ళం కూడా సరే ఎప్పటికైనా గుర్తింపు అనేది ఉంటుంది పార్టీలో ఉంటే ఖచ్చితంగా పార్టీకి సేవ చేసుకుంటూ పోతే ఫలితం అదే వస్తుందనే ఉద్దేశంతో ఉన్నామండి కాంగ్రెస్ క్యాడర్ మొత్తం కూడా. ఓకే సార్, తెలంగాణ రాష్ట్రం కోసం మొదటి బలిదానమైన శంకరమ్మ కొడుకు శ్రీకాంతాచారికి గత ప్రభుత్వంలో న్యాయం జరగలేదంటున్నారు. మీ ప్రభుత్వంలో ఆ కుటుంబానికి ఎలాంటి న్యాయం చేయబోతుంది ప్రభుత్వం? అది అంత అంటే శ్రీకాంతాచారి బలిదానం తెలంగాణకి ఉద్యమానికి మరి ఉవ్వెత్తున ఎగిసిపడడానికి ఒక కారణం. ఆమెకు తగ్గట్టు ఆమెకి ఒక ఎమ్మెల్సీ గతంలోనే ఆయన ఇస్తానని హామీ ఇచ్చి దాని మాట తప్పడం గత గవర్నమెంట్లో, దాని తగ్గట్టు ఆయన కల్పించకపోవడం కాస్త వ్యతిరేకత పోయింది సార్. ఆ కేసీఆర్ ఆ విధానాలే ఆ శంకరమ్మనే కానీ తెలంగాణ అమరవీరులనే కానీ ప్లస్ ఆ గద్దర్ గారినే కానీ ఇట్లా అందరినీ మర్చిపోవడం వల్లనే ఆయనను కూడా జనాలు మర్చిపోయే పరిస్థితి అయింది. కాబట్టి దాన్ని క్రమేపీ కాంగ్రెస్ పార్టీనే ఏదైనా ఇప్పుడు గద్దర్ గారిని గుర్తించినట్టే ప్రతి ఒక్క తెలంగాణ ఉద్యమకారుల్ని, ఉద్యమ అమరుల్ని గుర్తించే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా చేస్తారు. ఓకే సార్, లక్ష్మణ్ గౌడ్ రేపు గెలిచిన తర్వాత ఈ ప్రజలకు ఏం చేయబోతున్నాడు, ప్రణాళిక ఏంటి? నేను ప్రజల్లో ఒకటే చెప్తున్నాండి, జనాలు నాయకుల చుట్టూ తిరిగే పరిస్థితి పోవాలి. నేను ఇక్కడ ఏం చేయదలుచుకున్నా అంటే ఇక్కడ రాజకీయ నాయకుల్లో ఒక పోటీతత్వం కల్పించదలుచుకున్నా. ఒకరికి ఒక సమస్య వచ్చిందంటే లక్ష్మణ్ వచ్చి ఏడ చేస్తాడో నేను పోయి ముందు చేయాలనే పోటీతత్వం రావాలనేది నేను అనుకుంటున్నా. ఒక సాయం ఏదైనా కావాలంటే అతను చేస్తాడేమో రా అనే ఉద్దేశంతో మళ్ళీ ముందుకు ఆ నాయకులు రావాలనే ఉద్దేశం కల్పించాలి. ఎవరికి వారు ఇప్పుడు కార్డు చూపిస్తే హాస్పిటల్లో వాళ్ళకు వైద్యం ఎలా ఫ్రీగా దొరుకుతుందనే పరిస్థితి వచ్చిందో విర్లాపాలానికి, రేపు విర్లాపాలెం పేరు చెప్తే లక్ష్మణ్ ఇట్లా పలానా విర్లాపాలెం అని చెప్తే పోలీస్ స్టేషన్కి పోయినా ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా ఆడ న్యాయంగా ఉన్న పని ఖచ్చితంగా అయిపోవాలి. అయిపోకపోతే పలానా లక్ష్మణ్ వస్తాడు, పలానా లక్ష్మణ్ ఈ న్యాయం ఉండకపోతే రాడు అనే పరిస్థితి కల్పించాలి. ప్రతి ఒక్కరికి ఉపాధి పరంగా కానీ, విద్యాపరంగా కానీ, మౌలిక వసతుల పరంగా కానీ ఎవరికి ఏ లోటు లేకుండా ఒక్కడి నాయకుడు అని కాదు, ప్రతి వ్యక్తిని నాయకుడిగా తయారు చేయాలనేది ప్రతి బజారుకి, కుటుంబానికి
ఎవరికి వారే నాయకులయ్యే పరిస్థితి తీసుకురావాలనేది నా ఉద్దేశం. ఓకే సార్, ఓటు అంటే చాలా పవిత్రమైంది సార్. ఇక్కడున్న ఓటర్లు మొత్తం కూడా రేపు నాయకులకి మందుకు అంటే మనీకి మద్యానికి అమ్ముకోవడం జరుగుతుంది సార్. అలా అమ్ముకోకుండా ఓటర్లు మీరు ఎలాంటి చైతన్యం తీసుకురాబోతున్నారు? ఇప్పుడు దాదాపుగా మా ఊరు చాలా చైతన్యమైందండి. ఓటర్లు కూడా చాలా తెలివికల్లోళ్ళు. ఎన్ని డబ్బులున్నా, ఎన్ని మద్యాలు పంచినా, ఎన్ని చేసినా వాళ్ళ డెసిషన్ అనేది న్యాయంగా ఉంటుంది. ఎవరు ఖచ్చితంగా గెలిస్తే ఊరికి మంచి చేకూరుద్ది అనేది వాళ్ళకి ఐడియాలజీ ఉంది. దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తారు. ఓకే సార్, ఇక్కడ ఓటర్లు ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటే ఆ గ్రామం కానీ మండలం కానీ డెవలప్ అవుతుంది? ఎలాంటి నాయకుడిని ఎన్నుకోవటం ఆ ప్రజలకు ఎలా చెప్తారు మీరు? ఇప్పటికే ఈ గ్రామంలో గత 25 ఏళ్ల నుంచి ఒకళ్ళిద్దరు పరిస్థితుల్లో మేము గతంలో కూడా చెప్పినప్పుడు నాయకత్వం, దీర్ఘకాలిక నాయకత్వాన్ని ప్రజలు వ్యతిరేకిస్తారు. ఆ దీర్ఘకాలిక నాయకత్వాన్ని ఎందుకు వ్యతిరేకిస్తారు అంటే, దీర్ఘకాలికంగా ఉండి కూడా గ్రామాన్ని పట్టించుకోకుండా ఉండడం, తల స్వలాభం కోసం చేసుకోవడమే కానీ గ్రామం కోసం చేయకపోవడం. సరే, రోడ్లు వేయడము, కాలువలు తీయడము ఇటువంటి అనేది గ్రామ ఫండ్లు వస్తాయి, ఎవరైనా చేస్తారు. కానీ గ్రామానికి ఏం కావాలి? గ్రామం డెవలప్ కావాలంటే ఏం కావాలి? ఒకటి, గ్రామంలో ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలి, వైద్యం చూసుకోవాలి. నెక్స్ట్, విద్య చూసుకోవాలి. డెవలప్మెంట్ కావాలి, చైతన్యం కావాలంటే ప్రతి ఒక్క కుటుంబం నుంచి విద్యావంతులు కావాలి. విద్యావంతులు అయిన తర్వాత వాళ్ళకు ఉపాధి భరోసా కల్పించాలి. వాళ్ళకు ఉపాధి భరోసా కల్పించిన తర్వాతకి వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ ఇట్లా ఈ విధంగా ప్రతి విభాగంలో నేను రేపు స్థానిక ఎన్నికల్లో సరే ఏ విధంగా ఉన్నా కానీ స్థానిక ఎన్నికల్లో మేము గెలిచిన తర్వాతకి ఇక్కడ ఒక మినీ గవర్నమెంట్ టైప్, ఎలా స్థానికంగా సర్పంచే కాదు బాధ్యత తీసుకోవాల్సింది, ప్రతి పౌరుడు బాధ్యత తీసుకునే విధంగా దాని మీద అవగాహన ఉన్న వాళ్ళని, విద్యకు సంబంధించి అవగాహన ఉన్నాయని, విద్యకు సంబంధించి ఊళ్ళో ఏ ప్రాబ్లం వచ్చినా పలానా పర్సన్ మొత్తం చూసుకునే విధంగా, విద్యుత్కు సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా విద్యుత్కు సంబంధించిన ఒక వ్యక్తిని, వైద్యానికి సంబంధించి ఒక వ్యక్తిని, అలా ఏ శాఖకు సంబంధించి ఇప్పుడు ఎలా పోర్ట్ఫోలియోలు ఉన్నాయో అలా అందరినీ కేటాయించి వారికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి దాని మీద రేపు గ్రామ సభలో జరిగినా దానికి నుంచి నిధులు వచ్చినా కానీ జవాబుదారీతనం వాళ్ళే చేయాలి. గ్రామ సభల్లో వాళ్ళు ఏం చేశారు, ఈ 3 నెలల్లో వాళ్ళు ఏం చేశారు, గ్రామ పంచాయతీకి ఆ డిపార్ట్మెంట్కి ఎంత వచ్చింది, గ్రామ నిధులు ఎంత వచ్చినాయి, ఎక్కడి నుంచి ఎంత వచ్చినాయి అనేది వాళ్ళే సమాధానం చెప్పే విధంగా జనాలందరినీ నాయకులు తయారు చేసే విధంగా తయారు చేద్దాం అనుకుంటున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.